వీళ్ళందరూ కూడా సబ్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా అంటే ఈ రోజు వాళ్ళకి పర్మనెంట్ చేయాల్సి ఉండి కూడా అంటే వాళ్ళ జీతాలకు సంబంధించి కూడా వాళ్ళు పర్మనెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అంటే ముట్టడి చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మొత్తం భారీగా పోలీస్ బందోబస్తు అయితే మోహరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో వీళ్ళందరినీ కూడా అంటే తరలించే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరిని కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి మొత్తం అంటే భారీ పోలీస్ బందోబస్తు కావచ్చు, సిఆర్పిఎఫ్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఏదైనా కూడా ఇటుపక్క ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతా ఉన్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. చూడొచ్చు ఇప్పటి వరకు అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే పర్మనెంట్ చేయాలనే అంశం మీద కావచ్చు, వాళ్ళ జీతాల విషయాలు కావచ్చు, వేతనం విషయాల్లో కావచ్చు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి వీళ్ళు ముట్టడి కార్యక్రమం అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు, అదుపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క ట్రాఫిక్ భారీగా అంతరాయం కలిగే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇటు పంజగుట్టెళ్ళే రూట్ కావచ్చు, అటు ఖైరతాబాద్ రూట్ కావచ్చు, భారీగా పోలీసులు కావచ్చు ఎక్కడికక్కడ అనుమానాస్పదంగా కనపడిన ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. సో ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకుని వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దాదాపు భారీ గేట్లతో సహా ఇక్కడ ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అలౌ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే ఎవరైనా అనుమానాస్పదంగా కనపడిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ప్రధానంగా దీనికి ఏదైతే పర్మనెంట్ చేయాలనే దాని మీద కావచ్చు, వాళ్ళకి ఇచ్చే వేతనానికి సంబంధించి పెంచాలనే విషయం కావచ్చు, ఈ విషయాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే చాలా మంది మోహరించిన పరిస్థితి పోలీసులు ఎక్కడికెక్కడ అదుపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మీ సమస్య ఏందన్నా ఇప్పుడు కనీసం లోపలికి ఎలా చేసే పరిస్థితి కూడా కనపడట్లేదు విద్యుత్ సౌదాలు, మరి ఏం చేయబోతారు? ఇక్కడ వాస్తవానికి జరిగిన సంఘటన ఏదంటే ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ప్రధాన సంఘాలని చెప్పుకుంటున్న వారు ఈ 19,000 చిల్లర కార్మికులు అన్యాయం జరిగితే మన పేరు బదనం అయిపోతుంది, మనం జీరో అవుతాం అని చెప్పేసి పెద్ద కుట్ర కంకణం కట్టుకొని వీళ్ళు చేస్తున్న కుట్రనే ఈ రోజు జరుగుతున్న అన్యాయం. ఇంత పెద్ద బందోబస్తు పెట్టుకొని పోలీసులు ఇంత హడావుడి చేసే కార్యక్రమానికి దారి తీసారంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రేడ్ యూనియన్ సంఘాలు యాజమాన్యానికి చెప్పుకున్న పరిస్థితిని బట్టి యాజమాన్యం తప్పుదో పట్టిస్తుంది. మీరు వినతి పత్రం ఇవ్వడానికే కదా వచ్చింది, ఇప్పుడు మరి ఎందుకు మరి వినతి పత్రం కూడా తీసుకోవాలి కదా? వాళ్ళు ఎట్టి క్వశ్చన్లో వాళ్ళు చెల్లించలేకపోతున్నారు. వాళ్ళు వీళ్ళకు న్యాయం జరిగితే మనం కంప్లీట్ మనం 30-40 ఏళ్ళ నుంచి పనిచేసే పేరు ప్రఖ్యాతలు అన్ని కూడా మంటగలిచిపోతాయి, మనం జీరో అవుతామనే అక్కసుతోటే ఎంత కార్యక్రమానికి ఒడిగడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికెక్కడ మీరు దాక్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది, కనీసం ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏ టైంలో ఎవరు తీసుకెళ్తారో తెలియని పరిస్థితి. ఒకటే చెప్తున్నా, ఈ రోజు మేము కార్మికులుగా ఖచ్చితంగా మేము ఈ రోజు విజయకేతనం ఎగిరేసామనే విధంగా నేనైతే చెప్పగలుగుతాను బరాబర్గా. ఎందుకంటే ఇంత పెద్ద హంగామా చేసి అడావుడి మంది మార్పాన పోలీసు ఇంత కట్టుదిట్టమైన కార్యాచరణ చేసిరంటే ఖచ్చితంగా మేము గెలిచినట్టే. కార్మికులుగా మేము మా సమస్య కోసం మా కోసం మేము గెలిచినట్టు అనేది నేను ఖచ్చితంగా దాన్ని నేను గొప్పగా చెప్పగలుగుతున్నాను. అంటే ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటన్నా? డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు మేము తెలంగాణ గవర్నమెంట్ సరే మాకు న్యాయం చేసిందా అన్యాయం చేసిందంటే వాళ్ళు చేసేంత వరకు చేసిర్రు. మిగతా కార్యక్రమానికి వీరు పాదయాత్ర చేసేటప్పుడు కానీ వీళ్ళు చేసే సమావేశాలలో కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలలో కానీ ఎక్కడ కూడా మేము కలిసిన సందర్భాలలో ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని గెలిపేయండి, మేము మీకు అండగా ఉంటాం, మీ సమస్య పరిష్కరిస్తాం అని చెప్పితే దగ్గర మా 150,000 పైచీల కోట్లు 150,000 పైచీల కోట్లు కట్టగట్టి మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి బల్ల గుద్దినట్టు వేసినాం. నేనే దానికి కనీసానికి 150 నుంచి 200 ఓట్లు నేనే నా దగ్గర నా స్థానికంగా నేనే వేయించిన ఒక్కని. కాబట్టి వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పుదో పట్టించి వీళ్ళు యాజమాన్యం ప్లస్ సంఘాల నాయకుల మాటలు విని మాకు కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను గత 5 నెలల కింద బట్టి విక్రమార్క గారిని ప్రజాభవన్లో కలిసి విన్నవించుకున్నప్పుడు దాదాపు 200 మంది నాయకులు ఉన్నారు ట్రేడ్ యూనియన్ సంఘాలలో. వాళ్ళందరూ కూడా నేను మంత్రి గారితో మాట్లాడుతూ సమయం ఇట్లా చూసిన వాళ్ళందరూ నేను ఒకటే మాట ఓపెన్ గా చెప్పేసిన మంత్రి గారికి, సార్ ఇదంతా అబద్ధం, వీళ్ళంతా అన్యాయం, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు మా గురించి విన్నవిస్తలేరు, మీకు వాళ్ళ గురించి చెప్పుకుంటారు అనగానే ఆ రోజు అవునా పరిస్థితి అని చెప్పేసి సిఎండి గారు కూడా గౌరవ సిఎండి వరుణ్ రెడ్డి గారు కూడా వాసన్ సార్ తను చెప్పేది వాసన్ సార్ అనుకూలంగా ఇప్పుడు రాకపోతే ఇప్పుడైనా ఇప్పటికైనా స్పందించకపోతే మీ ఆఫీసర్లు కావచ్చు ఎవరైనా కానీ మరి ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కనీసం మేము మా రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడుకొని సాయంకాలం వరకు ఖచ్చితంగా యాజమాన్యానికి మేము ఏదో ఒకటి అల్టిమేట్ ఖచ్చితంగా జారీ చేస్తాము. ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం ఏదాకా మేము వదిలిపెట్టాం. థ్యాంక్ యూ అన్న. ఏం జరిగింది అసలు? అంటే ఈ రోజు ముట్టడా లేకపోతే మీరు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిరా ఏంటంటే విద్యుత్ సౌదాకి ఎందుకు రావడం జరిగింది అసలు మీ సమస్య? మేము 8వ నెల 23 తారీఖు నుంచి వెళ్ళి
ఈ విద్యుత్ సంస్థలను అన్ని కార్మిక సంఘాలను మాకు జరిగిన నష్టం కోసం మా కష్టాల కోసం చెప్పుకొని ఒక జేఏసీగా అంతకుముందు ఏర్పాటు ఎట్లయితే మాకు కాంట్రాక్టర్ను తీసేసి నేరుగా వేతనాలు ఇప్పిస్తున్నారో దాన్ని పర్మనెంట్ చేసుకోమని కోర్టు చెప్పింది. దాన్ని పూర్తి స్థాయి ఇంప్లిమెంట్ చేసి మాకు పర్మనెంట్ చేయాలి, కన్వర్షన్ రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలి, చదువు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అనేక కార్మిక సంఘాల దగ్గర పోయి అడిగినప్పుడు ఆ సంఘాలు రాలేదు. వచ్చిన కార్మిక సంఘాలతో ఒక జేఏసీగా ఏర్పడి 23 తారీఖు నుంచి తర్వాత 9వ నెల 26 తారీఖు విద్యుత్ మన SPDCL కాడ ధర్నా చేసినాం. అప్పుడు కూడా మేము విధ్వంసం చేయలేదు. మేము డ్యూటీలలో వండుకుంటూనే సప్లై ఇంటరప్షన్ లేకుండా డ్యూటీకి వర్క్ డిస్టర్బెన్స్ లేకుండానే SPDCL కాడ మేము ధర్నా చేసినాం. ఆ తర్వాత వచ్చినటువంటి NPDCL వరంగల్లో ధర్నా చేసినాం. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. మేము ఆ రోజు ఏవైతే చేసినామో అదే విధానంతో ఏంది అని అంటే మేము ఈ డిపార్ట్మెంట్ కు అనేక చట్టాలు చెప్పిన 308 జీవో ప్రకారం కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఒక సర్వీస్ రూల్స్ లో 5 సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్ కు 308 జీవో జనుకోలో ఉన్నది, దాన్ని అడాప్ట్ చేసుకోరు అని చెప్పి దాని ప్రకారం కన్వర్షన్ ఇయ్యి రెగ్యులర్ పోస్టులోకి అని చెప్పి అడిగినాం. అదే కాకుండా ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా ఒక సర్వీస్ రూల్స్ నుంచి ఇంకో సర్వీస్ రూల్స్ కు కన్వర్షన్ ఇయ్యరు అని చెప్పి మేము ఈ డిపార్ట్మెంట్ ను అడిగితే ఆ డిపార్ట్మెంట్ స్పందించినప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు లెటర్లు కూడా ఇచ్చినాం. అయినా స్పందించలేదు. అంతేకాకుండా జీవన్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, జీవన్ రెడ్డి గారు కూడా క్లుప్తంగా అసెంబ్లీలో మొన్న మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి ప్రభుత్వం దగ్గర ఉందా లోపము, డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నదా అనేది ఈ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి కూడా డిపార్ట్మెంట్ నాంచి కరెక్ట్ సమాచారం ఇస్తలేదేమో ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ అని చెప్పేసి మేము ఇదే విద్యుత్ సంస్థ దగ్గర నిరసన తెలిపి ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పి మామూలు నిరసన తెలిపి బల్కుగా అంటే మేము 10,000 మంది కార్మికుల బల్కుగా వచ్చి మా ఆకలి కోసం ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పి నిరసన తెలిపి ఒక లంచ్ అవర్ ధర్నా లాగా అంటే నిరసన తెలిపి లంచ్ అవర్ మోషన్ నిరసన అంటే మీకు అందరికీ తెలుసు నల్ల రిబన్ ఆ టైప్ లో నిరసన తెలిపి మెమోరాండం ఇవ్వాలని అనుకున్న దాన్ని ఇది ముట్టడి అని చెప్పి విధ్వంసం అని చెప్పి చెడు ప్రచారం ఈ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి ఇవాళ 20,000 మంది మేము కార్మికులకి వెళ్ళి ఒక 10,000 మంది వచ్చేసి బల్కుగా మెమోరాండం ఇవ్వాలంటే దాన్ని కాదని చెప్పి తప్పుదో పట్టించింది. ప్రభుత్వం ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు ఈ బూట్ల రాజ్యం, ఈ పోలీసు బూట్లతోటి మమ్మల్ని తొక్కివిచ్చి అణచివేయాలని చెప్పేసి ఆలోచించింది. మీకు తప్పుదారు పట్టించేది ఈ డిపార్ట్మెంట్ అని చెప్పి మీరు ఆలోచించాలి. ఇవాళ IAS ఆఫీసర్లు ఉండడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఆలోచించడం. అంతకుముందు నామినేటెడ్ పదవుల కింద వచ్చినటువంటి అధికారులు కాబట్టి మాకు న్యాయం జరగలేదు కాబట్టి అధికారులు చట్టం తెలుసు, న్యాయం తెలుసు కాబట్టి మా ఆకలి కేకలు తెలుసు కాబట్టి ఇలా వైలేషన్ అవుతుంది. లేబర్ చట్టం స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం 10వ తారీఖు 8వ నెల 2020 అప్రూవల్ పొందినటువంటి స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ను వైలేషన్ చేస్తున్నప్పుడు ఇదే IAS ఆఫీసర్లు కూడా మేము రేపు లేబర్ కోర్టుకు పోతే కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పర్మనెంట్ అయితే మళ్ళీ మేము అంత దూరం పోతలేం కాబట్టి లోపల కూడా ఎలా చేయట్లేదు కదా, కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం వినతి పత్రం ఇవ్వడానికి కాదు. అక్కడ ఆ ప్రాంతంలో వేరే అనోన్ పర్సన్స్ కనబడ్డా కూడా వాళ్ళు మా ఆర్టిజన్స్ అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇది ఎంత నియంత ప్రభుత్వం. ఇవాళ బట్టి విక్రమార్క గారే గతంలో ఉన్నటువంటి శ్రావణ్ గారు కానీ అద్దంకి దయాకర్ గాని ఆనాడు ఆ ప్రభుత్వం మీద స్పందించిన ఇదే అద్దంకి దయాకర్ ఇవాళ స్పందించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇదే శ్రావణ్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేసిన చెప్తారు, తప్పు, మీరు అబద్ధము, మీరు బడ్జెట్ లో చూపిస్తారు, తర్వాత గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అని చెప్పి వాళ్ళు పబ్లిక్ చర్చకు రా దమ్ముంటే అని చెప్పారు. మరి ఇవాళ మీరు ఏడున్నారు అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను అడుగుతున్నాం మేము. ఇదే కాకుండా ఇదే ఉప ముఖ్యమంత్రి మాకు తండ్రి స్థానంలో ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు. ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని నిలదీసిరు, కేసీఆర్ గారిని తప్పు పట్టిరు. మరి అదే కేసీఆర్ గారు తప్పు అయినట్టయితే మీరు నిజం ఎక్కడయ్యారు, మీరు కూడా అబద్ధమే కదా. అంటే మీరు అధికారంలో రావడం కోసం, ఈ అధికారం కోసమే అన్ని తప్పుడు ప్రచారాలు ఆ ప్రభుత్వం మీద చేసిరని మేము ఈ రోజు నమ్మాల్సి వస్తుంది. ప్రజలు కూడా నమ్మాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నామంటే ఆ 23,660 పర్మనెంట్ చేసినామని అంటే తప్పు అన్నారు. మరి తప్పు అని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు స్పందించారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చినాక ఇప్పుడు మాట్లాడతలేవు. అదే కాదు, సరే వేరే మంత్రి కావచ్చునేమో, అప్పుడు మాట్లాడిన వ్యక్తి వేరే మంత్రి అని అనుకోవచ్చు. కానీ అప్పుడు మాట్లాడిన వ్యక్తే ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఆ విద్యుత్ శాఖ మంత్రి. మరి ఇలా మేము పోతే మా మెమోరాండం ఇవ్వడానికి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీరు ఎవరు అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మేము ఇది భిక్షాటన కార్యక్రమాలు కానీ చాలా చాలా శాంతియుతంగా పల్లెలా తిరుగుతాం, పల్లెలా భిక్షాటన చేస్తూ మాకు మోసం చేసింది ప్రభుత్వాన్ని ప్రతి పల్లెలో చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు అనేక ఉద్యమాలు చేసే మీరు చాలా మిమ్మల్ని చూసే మేము నేర్చుకొని ఉద్యమం శాంతియుతంగా చేస్తున్నాం. ఆ ప్రభుత్వం మీద మీరు ఎలాగైతే ఉద్యమం చేసిరో, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసిరో మీరే మాకు ఆదర్శం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని శాంతియుత ఉద్యమంతో మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. కాబట్టి అణచివేస్తున్నారు. అణచివేత ఎంత ఎక్కువైతే అంత విధ్వంసం
అంత ఒక వెసులుబాటు అంటే దాన్ని ఏమంటారు రియాక్షన్ పెరుగుతూ ఉంటది, మా లోపల కసి పెరుగుతూ ఉంటది, మాకు ఉద్యమ ఇంకా ఇంకా చేయాలనే కోరిక పెరుగుతుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మా పిల్లల సాక్షి చెప్తున్నాం. మేము చనిపోతే మా శవాలను గుర్తుపట్టలేరు మా పిల్లలు. మేము చనిపోతే మా వాసనకు నలుగురు మొయ్యలేని పరిస్థితి. మేము నలుగురం చేయాల్సిన పనిని ఇద్దరమే చేస్తున్నాం. 365 రోజులు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారము మేము 26 డ్యూటీలు చేయాలి. సంవత్సరానికి 53 డ్యూటీలు ఎక్కువ చేస్తున్నాం. 78 నెలలు అయింది స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం. 78 నెలలు 53 ఇంటూ 4134 డ్యూటీలు ఎక్స్ట్రా చేసినాము. ఈ ఎక్స్ట్రా డ్యూటీకి ఓవర్ టైం కట్టియాలి. ఇది స్టేట్ లేబర్ కమిషనర్ గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని, అత్యున్నతమైన న్యాయస్థానాలు గాని వీటిని సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ ప్రజా సంఘాలను గాని, న్యాయ నిపుణులు గాని, భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, కనీస వేతనాలు వెట్టి చాకరికి నోసుకోకుండా బడుగు బలహీన వర్గాలు చీకటి జీవితం అనుభవించేటోళ్ళ కోసం ప్రజా సంఘాలు, మేధావులు, ప్రతిపక్షాలు కూడా మా కోసం మాట్లాడాలి. ఈ రోజు చూడండి, ఈ రోజు ఆర్టిజన్ కార్మికులం ఇక్కడ ధర్నా చేయకపోవచ్చు కానీ గెలిచినాం ఈ ప్రభుత్వం మీద. ఈ రోజు మేము ప్రభుత్వం మీద గెలిచినామని చాలా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ 20,000 మంది కోసం 6,000 మంది పోలీసు వాళ్ళని పెట్టిర్రు అంటే 20,000 మందిలా 10,000 మంది కార్మికులం ఇక్కడికి వచ్చి నిరసన తెలిపి మెమోరాండం ఇస్తానంటే 6,000 మందిని పోలీసు వాళ్ళని పెట్టిర్రు అంటే ఈ 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు గెలిచిర్రు ఈ ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరేం చెప్తారు? ఈ రోజు గత ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి రేవంత్ ప్రభుత్వం గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము అందరం అనుకున్నాము. కానీ ఈ రోజు ధర్నా చౌక్ ఎత్తేసి కూడా ఆ హక్కులు తెలిపే అవకాశం ఇస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. ఆ విధంగా మేము ముందుకు వస్తున్నాము. అయినా కూడా అణిచివేసుకుంటూ మాలో ఇంకా కసిని పెంచి ఉద్యమాన్ని ఇంకా మీరే తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని తీవ్ర స్థాయిలో మమ్మల్ని అన్యాయం చేస్తారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గతంలో మేము విద్యుత్ సౌధం కూడా చేసినాము, మింట్ కాంపౌండ్లు చేసినాము, వరంగల్ చేసినాము, మరియు ఇంద్ర పార్క్ కూడా చేసినాము. అలాంటి కార్యక్రమాలు చేసినాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. లోపలికి వెళ్ళించే పరిస్థితి కనపడట్లేదు కదా పోలీసులు ఎక్కడ కూడా అసలు లోపలికి వెళ్ళడం కాదు. దాదాపు మేము వచ్చిన దానికంటే రెట్టింపు పోలీసులను పెట్టి మేము ఎక్కడెక్కడ మోహరించుకోరు. చాలా మంది కూడా వస్తున్న దారిలో మరి ఎక్కడికక్కడ కూడా లోకల్ పోలీస్ స్టేషన్లు కానీ మరి దారి పోంటూ మా వెహికల్స్ గుర్తుపట్టి కూడా నిర్బంధాల గురించి అందరూ చేయట్లేదు కదా. మరి నిరసన కార్యక్రమే కదా, మరి ఎందుకు అలౌ చేయట్లేదు పోలీసులైనా కూడా? అంటే రాంగ్ డైవర్షన్ జరుగుతా ఉంది. ఇది వాస్తవానికి ప్రభుత్వానికి మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం ఇచ్చిన మీ అందరం కూడా సామూహిక వినతి పత్రం ఇవ్వడానికి మీ అందరం కూడా ముందే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా విధ్వంసాలు లేదు, ఖాళీ ఒక వినతి పత్రం ఇస్తాం అనుకున్నాము. ఆ విషయంగా మీరు శాంతియుతంగా వస్తే వీలే అనేసంగా అరెస్టులు చేసి మరింత కసిపెంచి ఇంకా ఎక్కువ మంది వచ్చేలా మీరు చేసిరు కాబట్టి దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా అనుకుంటున్నాం. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మీ అందరం కూడా ఈ యొక్క స్టాండింగ్ రూల్స్ అయితే ఏమన్నాయో దాన్ని రద్దు చేసి ఏబిఎస్ రూల్స్ మాకు అమలు చేసి మా అందరికి కూడా క్వాలిఫికేషన్ ఆధారంగా కన్వర్షన్ ఇచ్చినట్టయితే 20,000 కుటుంబాలు కూడా మీ ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కూడా గుండెలు పెట్టి పూజిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు ఈ రోజు అదే ధోరణి పాటిస్తారు కాబట్టి మీ మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఈ త్వరలో మమ్మల్ని చర్చలకు పిలిచి, ఎందుకంటే మేము కన్వర్షన్ చేయడం ద్వారా ఆర్థిక భారం పడదని ఖచ్చితంగా మేము చెప్తున్నాము. పేపర్ దాకా కూడా ఆధారిస్తామని చెప్తున్నాము. కన్వర్షన్ చేయడం ద్వారా ఎలాంటి ఆర్థిక పడదు అని చెప్తున్నాము. మరి 5 ఏళ్లకు ఇవ్వాల్సిన ప్రమోషన్ 7 ఏళ్ళు అవుతుంది. మాకు ప్రమోషన్ ఇచ్చిన ఏ రేట్స్ కట్టాల్సి వస్తుంది, ఇయర్లీ బోనస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల 54 కోట్ల ఆర్థిక భారం పడుతుంది తప్ప కన్వర్షన్ ఇస్తే, ఎందుకంటే మాకు ఉన్న జైలు కంటే ఉన్న యూనివర్సిటీ కంటే ఉన్న సబ్ జూనియర్ కంటే మాకు ఎక్కువ బేసిక్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఆర్థిక భారం అంతగా పడదు అని చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమేకి ఈరోజు తప్పుడు సంకేతం ఇస్తుంది ఈ ప్రభుత్వ మేనేజ్మెంట్. వాస్తవానికి మేము ఐఏఎస్ అధికారులలో మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము. కానీ ఈ ఐఏఎస్ అధికారులు కూడా ఇంత నిర్బంధంగా మేము వివరిస్తాం మేమైతే అనుకోలేము. ఖచ్చితంగా మాకైతే వీరి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.